ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి అప్పటికప్పుడు 10 మినిట్స్లో 10 నిమిషాల స్పాంజ్ దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. స్పాంజ్గా చాలా బాగుంటుందండి, మెత్తగా దూదిలా. 10 నిమిషాల్లో మనము స్పాంజ్ దోశను చేసుకుని పల్లి చట్నీతో దీంట్లో వాళ్ళకి సర్వ్ చేశారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ స్పాంజ్ దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుని అందులోకి 1 కప్పు నేను అటుకులను తీసుకుని ఒక 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇలా వాష్ చేసి పెట్టుకున్న అటుకులోకి 1 కప్పు సన్న రవ్వ, సూజీ అంటాం కదా, దాన్ని అదే కప్పుతో నేను 1 కప్పు వేసానండి. 1 కప్పు, ఏ కప్పుతో అయితే నేను అటుకులను తీసుకున్నాను అదే కప్పుతో సన్న రవ్వ వేసి 1/2 కప్పు వరకు పెరుగును వేసాను. పెరుగును వేసి అదే కప్పుతో కొద్దిగా 1/2 కప్పు వరకు వాటర్ను కూడా పోసానండి. వాటర్ను పోసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ పోయిన అవసరం లేదు, ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా అంతా కలిసే విధంగా ఒకసారి అంతా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నాననిస్తే సరిపోతుందండి. దీనికి నానడానికి పెద్ద టైం కూడా పట్టదనమాట. ఒక 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే చూడండి చక్కగా నానిపోయింది. అటుకులు రవ్వ అంతా కూడా నానిపోయి కాస్త వాటర్ అంతా పీల్చేసుకుంటే కదా గట్టిగా అయిపోతుంది ఇలా. కాబట్టి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి పోసుకోకూడదండి, కొద్ది కొద్దిగా పోసుకుంటూ మరొకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ అనేది ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుని కలుపుకోవాలండి. కాస్త లూజుగా అయిపోతే సరిపోతుంది. ఈ విధంగా కలిపి పెట్టుకున్న దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి. తీసేసుకుని దీన్ని మూత పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరి కొద్దిగా వాటర్ వేస్తున్నాను, వాటర్ అనేది చూసి పోసుకోండి. ఇలా అంతా కూడా ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని దీన్ని మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్ను వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ను వేసుకొని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది ఈ విధంగా మరి పల్చగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా అంతా కలిసే విధంగా కలిపెట్టుకోవాలండి. ఇప్పుడు స్పాంజ్ దోశ వేయడానికి మనకు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ పెనాన్ని పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కొద్ది కొద్దిగా ఇలా వేసి కాస్త స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే ఆవిరికి చక్కగా ఉడికిపోతుంది. తర్వాత కొద్దిగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. చేసి రెండో వైపు కూడా ఈ విధంగా తిప్పి వేసుకోవాలి. ఇలా రెండో వైపు కూడా తిప్పి వేసుకొని మరి కాస్త ఆయిల్ అనేది అప్లై చేస్తున్నానండి. మీరు ఆయిల్ వేయకపోయినా పర్వాలేదండి, ఆయిల్ లేకుండా కూడా ఈ విధంగా స్పాంజ్ దోశను వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కొద్దిగా అప్లై చేసుకోవచ్చండి. ఈ విధంగా మరొకసారి మూత పెట్టుకొని మీరు 2 వైపులా దోరగా వేయించుకుంటే 10 నిమిషాలు అసలు స్పాంజ్ దోశను రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే స్పాంజ్లా చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు టిఫిన్స్ని ఈ విధంగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. మిగతా దోశలన్నిటిని కూడా ఇదే విధంగా 2 వైపులా దూరగా వేయించుకొని తీసేసుకుంటే మనకు 10 నిమిషాల స్పాంజ్ దోశలు రెడీ అయిపోతాయి. చూడండి ఎంత స్పాంజ్ ఇలా దూదిలా మెత్తగా ఉన్నాయో.
ఇలా మనము టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు అండి. స్పాంజీ దోశలు చేసుకొని పల్లి చట్నీతో తిన్నామంటే సూపర్గా వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.